వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్క్రీన్ ప్లే డైరెక్షన్తో బొత్స సత్యనారాయణ నాయకత్వంలో వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో వెంకటేశ్వర స్వామి వారికి మహాపచారం చేశారని, భక్తుల మనోభావాలు దెబ్బతీశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రివర్ బే ఆహ్వానం ఫంక్షన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మొప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వెంకటేశ్వర స్వామిని అవమానపరిచిన వైసీపీ చేష్టలను ప్రజలందరికీ వివరించి జాగృతం చేయడానికి కూటమి పార్టీలు వారం రోజుల్లో కార్యాచరణ చేస్తున్నాయన్నారు. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఊపుతూ సభ అనంతరం ఎక్కడ పడితే అక్కడ పడేయటం దారుణమన్నారు. ప్రజాస్వామ్య నైతిక విలువలు లేకుండా హిందుత్వం, సనాతన ధర్మాన్ని గౌరవించలేని అటువంటి వైసీపీ పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలే ప్రభువులని నిర్ణయాన్ని శిరసావహించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా తమపై ఉందన్నారు. అందుకే ప్రజల వద్దకు వెళ్లి జరిగిన అపచారాన్ని వివరిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, కూటమి నాయకులు వై శ్రీను, బొమ్ముల దత్తు, రేలంకి శ్రీదేవి, దాసరి గురునాథం, భాషా లిమ్రా, కూరగంటి సతీష్, జామి సత్యనారాయణ, గుర్రాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఒక పవిత్రంగా కాలినడకన కూడా మనకు తెలుసు, వాళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు. సరే, అయిపోయిన తర్వాత అందరం కూడా మేము ఒక రకంగా నిశ్చేష్టులంగా కూర్చుని ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన ఇంకా మాకు బాధ కలిగించింది. అదేంటంటే, వాళ్ళు వాయిదా వేసి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయటకు వస్తూ చేతిలో ఉన్న ప్లకార్డుల్ని టేబుల్ మీద విసిరేస్తూ వాటితో పాటు చిత్రపటాలను కూడా విసిరేశారు. ఎక్కడా కూడా ఇది పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం కనుక దీన్ని అలా విసరకూడదు, ఆ నిర్లక్ష్యం మనకు ఉండకూడదు అనేటువంటి భావన లేసు మాత్రం కూడా సభ్యుల్లో లేదు. వాళ్ళు అలా పడేసినప్పుడు మరింత బాధ కలిగింది. అప్పుడు అనిపించింది, వీరికి అసలు కనీసం ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం విలువల పట్లే వీళ్ళకి ఆలోచన లేదనేటువంటి మాట తెలుసు, కానీ మరీ ఇంత బరి తెగించి మత విశ్వాసాలని లేకపోతే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించేటువంటి స్థాయికి ఎందుకు వెళ్ళారనేటువంటి ఆలోచిస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జరిగినటువంటి కార్యక్రమం. ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆచారాలు దెబ్బతీసే విధంగా, అపవిత్ర చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిన్న మండలిలో చూసినప్పుడు, ఏదైతే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సమాజం నుంచి ఒక బుద్ధి చెప్పాల్సిన సందర్భం. అందరూ కూడా ఈ సందర్భంలో ఈ విషయంలో మాత్రం మతాలకు అతీతంగా అందరూ ఖండించారు. మనకి కలియుగ దైవం అలాంటి వ్యక్తికి, అలాంటి వెంకన్న బాబుకి ఈవేళ అపకారం జరిగింది, వాళ్ళ దృష్టిలో జరుగుతుంది. ఆ శాలువాలు వేస్తారు, మీరందరూ కూడా లోపలికి వెళ్ళి ఆశీర్వచనం చెప్తే అందరూ కూడా డబ్బు తినేశారు. అంటే ఎందులో అయినా వెంకన్న బాబు దగ్గర కమిషన్ కొట్టేశారు. ఆ అప్పన్న ఎవరో ఉంటాడు, ఆయన రోజుకి ఏది మాకు 300 ఆ పిఏ, ఆయన రోజు కిందని అమ్మేసేవాడట. ఏదైతే ఉగాది పురస్కారాలు పెట్టారో వెంకటేశ్వర స్వామి సెట్టు ఇంటి దగ్గర వేసి ఆ యొక్క సెట్టు దగ్గర తీర్థం ఇస్తే కింద పోసేస్తారు, వారి శ్రీమతికి తీర్థం ఇస్తే కింద పోసేస్తారు, అలాగే ఆయన ప్రసాదం ఇస్తే కింద పడేసేస్తాడు. అలాంటప్పుడు ఆ కార్యక్రమం ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, నువ్వు ప్రతి మతాన్ని గౌరవించు, నీ సొంత మతాన్ని ఆరాధించు, పరమతాన్ని గౌరవించు అని పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు చెప్తారు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రెస్ మీట్లు పెట్టి మేము చెప్పులు బూట్లు ధరించి వచ్చుంటే రాజీనామాలు చేస్తామన్నారు. ఇదేంటని అడుగుతా ఉన్నా. సాక్షాత్ ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతా ఉంది. చెప్పులు బూట్లు ధరించి శాసన మండలిలోకి వచ్చిన వ్యవహారం. వారికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, మత ధర్మాల పట్ల విశ్వాసం లేదు. దానిని పోనీ ప్రెస్ మీట్ల వరకు, లేదా కోర్టుకు వెళ్ళడం వరకు, లేదా మరొక సిట్ వేయమను, వాళ్ళ యొక్క డిమాండ్ కానీ వాళ్ళకి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఆ రూపంలో తీసుకుని వెళ్ళకోకుండా దాన్ని శాసన మండలి దాకా తీసుకుని వచ్చి ఆ యొక్క ఫోటోలు పట్టుకుని చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని ఏ విధంగా
వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అపవిత్రతగా చేసిన విధంగా వాళ్ళు చేసినటువంటి చర్యలు ఏవైతున్నాయో దాన్ని పూర్తిగా కూడా ఖండిస్తా ఉన్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.